హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్. ఈరోజు మనము కొబ్బరి పచ్చడి పొంగనాలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఒక ప్యాన్ తీసుకుని అందులో పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత తీసి అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని వాటి పచ్చితనం పోయేంత వరకు కాసేపు వేయించుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. మరి కాసేపు ఫ్రై చేసుకొని వీటిని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ముందుగా వేయించిన పల్లీలు, కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని దీనికి తగినంత ఉప్పు వేసుకొని నీళ్లు పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత దీనికి పోపు పెట్టుకుందాం. పోపు కోసం మళ్ళీ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తర్వాత వెల్లుల్లిని కూడా వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. 2 ఎండుమిర్చి ముక్కలను వేసుకొని తర్వాత తగినంత పసుపు వేసుకొని కాస్త ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పచ్చడి లోపల పోపు వేసుకోవాలి. కొబ్బరి పచ్చడి రెడీ. తర్వాత పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పోపును వేసుకుందాము. మళ్ళీ పోపు కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కాస్త వేగనియాలి. బాగా వేగిన తర్వాత ఆ పోపుని దోశపిండి లోపల వేసుకోవాలి. దీనికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలపాలి ఈ పిండిని. తర్వాత ఇప్పుడు పొంగనాలు వేసుకుందాం. దానికోసం పొంగనాల ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేసి ఈ గరిటెతో ఆ పిండిని అందులో వేసుకోవాలి. స్టవ్ను సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత మూత తీసి రెండో వైపు కూడా తిప్పుకొని నెమ్మదిగా కాల్చుకోవాలి. ఇవి బాగా కాలిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. కొబ్బరి పచ్చడితో ఈ పొంగనాలు చాలా సూపర్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.